ఒకప్పుడు ద్వారకానగరంలో శ్రీకృష్ణుడు రాజుగా వెలుగొందుతున్న కాలంలో సుదామ బ్రాహ్మణుడు అనే పేద భక్తుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడితో కలిసి గురుకులంలో చదివాడు. కాని కాలక్రమేణా సుదాముడు చాలా పేదవాడయ్యాడు. ఇంట్లో తినడానికి కూడా ఆహారం లేక భార్య పిల్లలు బాధపడుతున్నారు. ఒకరోజు సుదాముడి భార్య ఇలా అంది, మీ స్నేహితుడు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు ఒక్కసారాయన్ను కలవండి. మీరు ఏమీ అడగకపోయినా ఆయన మీ కష్టం తెలుసుకుంటాడు. సుదాముడు సంకోచంతో అంగీకరించాడు. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో కొద్దిగా అటుకులు ఒక చిన్న గుడ్డలలో కట్టి తీసుకెళ్లాడు. ద్వారకకు చేరుకున్న వెంటనే శ్రీకృష్ణుడు దూరం నుంచే సుదాముడిని చూసి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన ప్రియమైన స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు. స్వయంగా అతని పాదాలను కడిగి గౌరవించాడు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. సర్వలోకాల అధిపతి అయిన భగవంతుడు ఒక పేద బ్రాహ్మణుడికి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అడిగాడు, సుదామా, నాకు ఏమీ తీసుకువచ్చావు? సిగ్గుతో సుదాముడు ఆ అటుకుల మూటను దాచటానికి ప్రయత్నించాడు కాని కృష్ణుడు రేమతో దానిని తీసుకుని ఇవి నాకు ఎంతో ప్రియమైనవి అంటూ ఆనందంగా తిన్నాడు. సుదాముడు మాత్రం ఏమీ అడగలేదు. తన స్నేహితుడి ప్రేమను చూసి హృదయం నిండిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తన చిన్న గుడిసె స్థానంలో ఒక అద్భుతమైన భవనం కనిపించింది. భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు అడగకుండానే అతని జీవితాన్ని మార్చేశాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, భగవంతుడు ధనం కాదు, భక్తిని చూస్తాడు. మనస్ఫూర్తిగా ఇచ్చిన చిన్న కానుక కూడా భక్తితో ఇస్తే ఆయనకు ఎంతో ప్రియమవుతుంది. జై శ్రీకృష్ణ.